టాటా బాయ్ బాయ్ స్వాగత్ లాడ్జ్. మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవాలి. అంతకుముందే మనకి చిన్న టఫ్ టాస్క్ ఉంది. ఈ రాయల్ ఎన్ఫీల్డ్లో మ్యాప్ అవుట్ కనెక్ట్ చేయాలి. అది కనెక్ట్ చేసేస్తే ఒక పని అయిపోతుంది. మనం ఇక్కడ నుంచి జంపు జిల్లాని గుడ్ మార్నింగ్ ఇండియా. నేను మీ గణేష్ విక్రమ్. వెల్కమ్ బ్యాక్ టు జీవీ మోటార్ వీల్స్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. మనకి ఇప్పుడు రాయ్పూర్కి అయితే మనం స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ మనకు ఒక 1 కిలోమీటర్ ముందు నుంచి మనం లెఫ్ట్ కట్ అయ్యి మనం బయలుదేరి వెళ్ళిపోతే సరిపోతుంది. అండ్ రాత్రి ఇక్కడ ఫుడ్ కానీ రూమ్ కానీ అంతా బాగానే దొరికింది మనకి. వెదర్ చూసారా, ఆల్రెడీ కూల్గా పైన ఎలా ఉందో. మనం నిన్న నైట్ ఆ కొండ ఏదైతే ఉందో అది క్రాస్ చేసే వచ్చాం మనం. అమ్మవారి టెంపుల్ ఏమో. ఒక్క నిమిషం దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళిపోదాం. జై మాతాది. అమ్మ నువ్వే తోడుండాలమ్మా, అన్ని విషయాలను రక్షించి కాచి కాపాడు తల్లి. షూ వేసుకున్నాను, మళ్ళీ తీసి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పడి లోపల రాలేకపోయాను, క్షమించి. Turn left. బాక్స్ క్యాబేస్ అనేది బాబోయ్. ప్రస్తుతానికి చిన్న మిస్టేక్ కాదు, పెద్ద మిస్టేక్. జస్ట్ డ్రోను మొత్తం అన్నీ బూచక్ అయిపోదును. లాక్ వేయడం మర్చిపోయాను నేను. భగవాన్ థ్యాంక్ యూ సో మచ్. అనుకోకుండా టెంపుల్ దగ్గర ఆగాను, అంటే ప్రతిఫలం వెంటనే మనకు దొరికేసింది. నేను మర్చిపోయాను. నేను అసలు సౌండ్ ఏంటి వస్తుంది బ్యాక్ సైడ్ అని చెక్ చేసుకునేసరికి ఇంకేంటి డ్రోను, గోప్రో, బాక్స్ అదంతా మిస్ అయిపోతుంది రా బాబు. మళ్ళీ ఎత్తుక్కోవాలి మళ్ళీ మనకి. నేను జస్ట్ అప్పుడే ఇన్స్టా 360 కూడా ఆపేసాను. మన బైక్ ఎయిర్ 20 ఉంది. జస్ట్ అన్న చెప్పాం 40 పెట్టుకో అని అన్నాడు అని. 35 అయితే సరిపోతుంది. 40 అంటే మళ్ళీ కొంచెం ఊబ్లింగ్ వస్తుంది. 35 బస్ బాయ్. మనం ఏదైతే ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాం అంత ఫారెస్ట్ రోడ్డే. ఇది అప్ టు 22 కిలోమీటర్స్ మనం ఇప్పటి వరకు వచ్చాము. కంప్లీట్ జంగిల్, ఫుల్ జంగిల్. రోడ్ స్టార్టింగ్లో బాగానే ఉంది కానీ లాస్ట్లో ఇక్కడ ఒక ఎగ్జాక్ట్లీ 5 కాదు 8 కిలోమీటర్స్ ముందు నుంచి కొంచెం రోడ్ ఖరాబ్ అయిపోయి ఉంది. బో, ఈ అడవిలో చిన్న విలేజ్ దొరికింది భయ్యో. ఇదేదో ఊరు పేరు మనకి ఒరిస్సా సైడ్ అయితే వాటర్కి మ్యాక్సిమం ప్రాబ్లం లేదేమో భయ్య. వర్షాలు పడితే మాత్రం పుష్కలంగా వాటర్ అంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది. సూపర్ ఉంది అసలు. ఇక్కడ నుంచి మనకి 89 కిలోమీటర్స్ డైరెక్ట్గా NH30. ఇది నేషనల్ హైవే 30. టైం రైట్ నౌ 9 అవుతుంది. మనం 7:45 అలా 8 అయిపోయింది. ఆల్మోస్ట్ 8 అయిపోయింది. 8 నుంచి మనం ఇక్కడ వచ్చేసరికి 1 అవర్లో ఇంత డిస్టెన్స్ కవర్ చేసాం. ఇక్కడ నుంచి ఇంకొక 89 కిలోమీటర్స్ ఉంది మనకి డైరెక్ట్గా జగదల్పూర్. చలో జగదల్పూర్, చిత్తర్కూట్. లారీ డైరెక్ట్ కింద దీపింది భయ్య. చూసారు కదా, చెట్టుని గుద్దుకొని మరి కింద దిగిపోయింది. డ్రైవ్ కేర్ఫుల్లీ. అటు నుంచి వచ్చి ఇలా కింద దిగిపోయినట్టుంది ఇది.
ఏపీ ఆంధ్ర లారీ. అదేటో ఆంధ్ర చూడగానే, ఆంధ్ర నెంబర్ బోర్డు చూడగానే అదో ఆనందం వచ్చేస్తుంది. ఆంధ్ర బోర్డు నెంబర్ ప్లేట్ కనిపించగానే హ్యాపీనెస్ వచ్చేస్తుంది. ఈవెన్ తెలంగాణ అయినా సరే, ఆంధ్ర తెలంగాణ వేరు వేరు కాదు, ఎప్పటికీ ఒకటే. మనదంతా ఒకటే భాష, ఒకటే భావం. అంటే మనకి లాంగ్వేజ్ బ్యారియర్స్ లేవు, మనకి తమిళనాడు ఇవన్నీ కూడా అన్నీ ఇష్టమే. కానీ బట్ అదేంటో అంటే మన ఓన్ ప్లేస్ కదా, అది చూడగానే మనకి ఆనందం ఉప్పొంగిపోతుంది. రోడ్ అస్సలు బాగాలేదు మనకి. ఇలా ఇంకెన్ని కిలోమీటర్లు ఉంటుందో ఏంటో. కూల్ కూల్. ఇలాగైతే మనం రాయపూర్ వెళ్ళినట్టే. ఓకే ఓకే ఓకే. కంటిన్యూ 74 కిలోమీటర్స్ వెళ్ళు అని చెప్తుంది గూగుల్ తల్లి. కానీ ఇలా ఉంటే ఎలా వెళ్తాం గూగుల్ తల్లి? రోడ్లు వేయించు, మ్యాప్స్ అప్డేట్ చేసినట్టే కొంచెం రోడ్లు వేయమని కూడా అప్డేట్ చేయించు. చుట్టుపక్కల అంతా ట్రీసే, మధ్యలో చిన్న రోడ్డు. చాలా బాగుంది రోడ్డు. రోడ్డు ఇలా ఉంటే ఆరామ్సే వెళ్ళిపోతారు. మినిమం 50-60 క్రూజ్ చేసుకుంటే చాలు. ఆ టైంకి అక్కడికి రీచ్ అయిపోతే చాలు. అక్కడి నుంచి 12-12:30 మ్యాక్సిమం. 1 o'clock అక్కడి నుంచి బయలుదేరిన 2, 3, 4, 5, 6కి 5 hours. 5 hours నాన్ స్టాప్ కొట్టినా 3. తమ్ముడు ఫోన్ చేయలేదు ఈరోజు. రోజు వాడు పాపం లొకేషన్ పంపించని అడుగుతున్నాడు. పంపించాలి, ఈరోజు ఖచ్చితంగా పంపించాలి. 3 days నుంచి అడుగుతున్నాడు వాడు, నీ లైవ్ లొకేషన్ పంపించు నాకు అనేసి. యాక్చువల్లీ ఆడు సేఫ్టీ ప్రికాషన్ కోసం కూడా అడిగాడు, నేను ఎక్కడున్నానో ఏంటో తెలుసుకోవచ్చు అని కూడా అడిగాడు. నేనే మర్చిపోయాను. ఖచ్చితంగా పంపిస్తా ఈరోజు. చిత్రకూట నుంచి వాడికి ఫస్ట్ నేను చేయాల్సిన పని ఏంటంటే లైవ్ లొకేషన్ పంపిస్తే నేను ఎక్కడున్నాను ఏంటని తెలుస్తుంది కదా, కనీసం ఫ్యామిలీకి తెలుస్తుంది. ఓకే, అప్పుడు ఈజీ. ఎస్, నేను అన్నాను కదా పెద్ద రోడ్డు వస్తుంది అనేసి. ఓకే, ఇదే ఆ పెద్ద రోడ్డు. ఓకే, యా. ఒకసారి అయితే కార్ మీద వచ్చాము మేము. అప్పుడు సాలూరు వయ్యా విజయనగరం, సాలూరు మీద నుంచి వచ్చామన్నమాట. ఆ రోడ్డు సూపర్ అసలు, ఎక్దమ్ అస్సలు తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు. అక్కడక్కడ కానీ మిగతాదంతా సూపర్ అసలు, ఏ ప్రాబ్లం లేదు. ఇంకా 33 kilometers ఎంత ఉంది. 33 kilometers అంటే ఇంకొక హాఫ్ అన్ అవర్లో మనం అక్కడికి రీచ్ అయిపోతాం. ఎంట్రీ టికెట్ 20 rupees. చిత్రకూట్ దగ్గరికి వచ్చేసాం మనం. యా, టూ వీలర్ 20, కార్ 50, ఇంకా పెద్ద వెహికల్స్ అయితే ఇంకా ఎక్కువ. ఐ లవ్ బస్తర్. వాటర్ ఫాల్ అయితే మాత్రం చాలా 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 బాగుంది. తీస్తా ఇప్పుడు, మంచి ఫుటేజ్ చేస్తాను. జస్ట్ వెయిట్ అండ్ సీ. డైరెక్ట్ డ్రోన్లో కలుద్దాం మనం అందరం.
बाय बाय चित्रकूट हो गया। अच्छा अच्छा वीडियोस, सॉरी, अच्छा अच्छा वीडियोस निकाला है। अभी बाद में हम इधर से रायपुर जाना है। अभी रायपुर जाएंगे हम नहीं, मैं अकेले जा रहे हैं। ఓ సడన్గా హిందీ ఎందుకు వచ్చిందిరా? ఓకే బాయ్ అంటే ఇప్పుడు వరకు వాళ్ళతో మాట్లాడడం కదా సరదాగా ఫన్నీగా. జస్ట్ ఇక్కడ నుంచి బయలుదేరాం బ్రో, జస్ట్ ఇప్పుడే ఇక్కడ నుంచి బయలుదేరాం ఫ్రెండ్స్. అయిపోయింది ఇక్కడ ప్రోగ్రామ్ అంతాను. వీడియో ఫుటేజ్ అది తీసాం. ఇద్దరు ముగ్గురు సరైన కటోరీ లాంటి కుర్రోళ్ళు, అంటే ఎలా అనుకున్నా తాగేసి బాయ్ అంటే ముందోళ్ళు ఉంటారు చూసా అలాంటి, నా ఫోటో తీయు, నా వీడియో తీయు, అది ఇది అనేసి. ఇంకొకటైతే డ్రోన్ ఫుటేజ్ తీస్తావా 500 ఇస్తాను అని అన్నాడు. అలా అన్నాడు కానీ ఇచ్చిన ఏం లేదు, వాట్సాప్ నెంబర్ ఇచ్చి నీ ఫొటోస్ పంపించేసే అది అని అన్నాడు. అంటే ఇంకేం మాట్లాడలేదు అన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, మనం చిత్రకూట అది చూసుకొని జస్ట్ ఇప్పుడే రాయ్పూర్ రోడ్లోకి వచ్చేసాం. ఇక్కడ రాయ్పూర్ హైవే నుంచి ఇక్కడ నుంచి మనకి ఎగ్జాక్ట్లీ 261 కిలోమీటర్స్ ఉంది. మధ్యలో చిన్న పని నుండి ఆగాల్సి వచ్చింది, అది అయిపోయింది. ఇప్పుడు మనం రైట్ నో ఫ్యూల్ అయితే మనకి కొంచెం తక్కువే ఉంది. ఫ్యూల్ ఫిల్ చేయించేసుకొని మనం అక్కడ నుంచి అయితే మూవ్ అయిపోవాలి. మన నెక్స్ట్ ఫ్యూల్ స్టాప్ ఇంకొక 137 కిలోమీటర్స్ ఉంది. ఇంకో 50 కిలోమీటర్స్ రేంజ్లో ఏదైనా ఫ్యూల్ వస్తే, ఫ్యూల్ పంప్ వస్తే ఫ్యూల్ అది ఫిల్ చేయించేసుకుంటాను. మొన్న వ్లాగ్లో మనం చెప్పాం కదా ఎగ్జాక్ట్లీ అరకు టు రాయ్పూర్ రోడ్డు ఉంటుంది అనేసి. ఇది సాలూరు మీద నుంచి వచ్చిన రోడ్డు అనమాట. విజయనగరం సాలూరు అటు సైడ్ నుంచి సూపర్, అసలు సూపర్ హైవే ఇది. నెమ్మదిగా ఆరామ్సే క్రూజ్ చేసుకుంటే వెళ్ళిపోతాం. మనకి 248 కిలోమీటర్స్ ఉంది. ఇంకా వీడు చూసారు ఎలా వస్తున్నాడు వీడు. చక్రవాదుల వల్ల యాక్సిడెంట్ అవుతుంది, దయచేసి చాలా జాగ్రత్తగా ఉన్నాం. రాయ్పూర్ రీచ్ అవ్వడానికి ఇంకా ఐ థింక్ మేబీ 5 అవర్స్ పట్టొచ్చేమో. 2:22 టైం రైట్ నౌ. లంచ్కి అయితే వచ్చాం. జస్ట్ నౌ ఇప్పుడే లంచ్కి వచ్చాం. ఇక్కడ ఏదో తినేసి ఇక్కడ నుంచి మనం బయలుదేరి వెళ్ళిపోదాం. కొంచెం టైం పడుతుంది. మొబైల్, బండి తాళాలు, బండి ఆన్ చేసి వదిలేసాను, బైక్ ఆన్ చేసే వదిలేసాను. లంచ్ అయిపోయింది. ఇప్పుడు లంచ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ రాయ్పూర్ బయలుదేరిపోవడమే. 7 or 8 అవుతుందేమో ఇక్కడ నుంచి మనకి. చలో గణేష, చలో. మనం డ్రోన్ షాట్స్ అవి తీసాను. ఇక్కడ హైవేలో చాలా బాగుంది ఇది. ఈ ముందు నుంచి అగ్రికల్చర్ ల్యాండ్స్ అవి చాలా బ్యూటిఫుల్గా కనిపించాయి అన్నమాట. అందువల్ల ఆగి మంచి డ్రోన్ షాట్స్ అవి తీసుకొని జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. అంటే ఆకుండా వెళ్ళిపోతాం అని అనుకుంటున్నాను కానీ మంచి వ్యూస్ అవి, అంటే మంచి ప్లేసెస్ అవి ఉన్నాయి కదా, అవి చూపించకుండా ఎలా వెళ్ళిపోతాం అంటే నాకు ఇలా కనిపిస్తుంది. పైనుంచి ఇది బాగుంటుందేమో అనే ఆలోచన వచ్చి మళ్ళీ అది మిస్ అయిపోతానేమో అన్న భయం వేసి ఖచ్చితంగా వెంటనే తీసేసాను అనమాట. ఎందుకంటే అది నాతో పాటు ఇంకా మిగతా వాళ్ళు చాలామంది చూడాలి కాబట్టి మంచి డ్రోన్ షాట్స్ అవి తీస్తే అసలు మనం వెళ్ళే ప్లేస్ ఎలా ఉంటుంది ఏంటి అని మనకు తెలుస్తుంది కాబట్టి తీసాను. డ్రోన్ షాట్స్ అవి అయితే కంప్లీట్ అయిపోయి మనం స్టార్ట్ అయిపోయాము. ఇంకా 189 కిలోమీటర్స్ ఉంది మనకి. ఇదే NH30లో, నేషనల్ హైవే 30లో మనం రాయ్పూర్ చేరుకోవాలి. ఈరోజు రాయ్పూర్ చేరుకుంటే మనకి సాగర్ అండ్ రేపు ఒకరోజు మేబీ హాల్ట్ తీసుకుంటాను. బండి సర్వీసింగ్కి ఇచ్చే పని ఉంటే ఉండొచ్చు మేబీ. అది చూసుకొని దాన్ని బట్టి నేను రాయ్పూర్లో ఒకరోజు ఉండి నెక్స్ట్ రోజు సాగర్ తర్వాత ఢిల్లీ ప్లాన్ చేసుకుంటాను. హ్యాపీ, మొత్తానికి బాగుంటుంది. మొత్తం అటు సైడ్ ఝాన్సీ అన్నీ మనం అవే క్రాస్ చేసి వెళ్తాం కాబట్టి బాగానే ఉంటుంది. కానీ ఆ రోజు మా అమ్మ నేను వెళ్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అంటే దూరంగా వెళ్తున్నాను అనే దీనికన్నాను. ఎప్పుడూ నాకు ఏవి రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు మా పేరెంట్స్. ఎప్పుడు నువ్వు అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు,
అలా ఉండొద్దు ఇలా ఉండొద్దు అని ఏ రోజు నిజంగా చెప్పాలంటే ఎప్పుడూ లేరు అలాగా. నీకు ఏదో నచ్చిందా చెయ్యి, సరే అది కాదు, ఒకవేళ ఏమైనా మన వల్ల ఏదో నష్టం జరిగి నా చేతుల మీదుగా నాకు ఏదో నష్టం జరిగినా సరే సరేలే అనుకొని బాధపడేది. ఎప్పుడు పేరెంట్స్ ఎప్పుడు మంచిగా చెప్తారబ్బా. అందులోనే ముఖ్యంగా మా అమ్మ నాన్న ఎప్పుడూ నాకు అలా అడ్డు చెప్పలేదు. ఈవెన్ మా అక్క అయినా మా తమ్ముడైనా ఎప్పుడూ అలా చెప్పలేదు. నీకు అది నచ్చిందా చెయ్యి, సరే నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే చేస్తారు. మా తమ్ముడు హెల్ప్ చేస్తాడు, మా అక్క కూడా హెల్ప్ చేస్తుంది. ఫ్యామిలీలో సపోర్ట్ ఉంది. అండ్ ఇంకొక విషయం వచ్చేసరికి ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంటో ఫ్రెండ్స్ అంతే ఇంపార్టెంట్. నాకైతే ఫ్రెండ్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు రావడంలో కానీ, అంటే అన్ని విషయాలు, స్కూల్ ఫ్రెండ్స్ కానీ, ఇంటి దగ్గర ఫ్రెండ్స్ కానీ చాలామంది. అంటే రావడానికి తక్కువ మంది వచ్చిన ప్రోత్సాహం మాత్రం ఎక్కువ మంది నువ్వు చెయ్యు అని చెప్పారే తప్ప ఎవరు నువ్వు చెయ్యొద్దు, నువ్వు అలా చేయొద్దు ఇలా చేయొద్దు అని ఎప్పుడు ఏ రోజు నాకు చెప్పలేదు. కొంచెం ఆలోచించనే చెప్పారు. ముఖ్యంగా నా వెల్ విషర్ ఫ్రెండ్స్ కానీ, లేకపోతే అన్న కానీ ఉన్నాడులే నాకు అన్న, ఆ అన్న కూడా ఏ రోజు ఇది చేయలేదు. అందరూ మంచిగానే చెప్పారు. ఏ ఒక్కరిని మర్చిపోలేను, ప్రతి ఒక్కరిని నాకు హెల్ప్ అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ, నువ్వు ఇలా చెయ్యి అని చెప్పడంలో కానీ, అంటే నేను ఇలా వెళ్తున్నాను అనగానే సరే గుడ్ మంచిదే చెయ్యి, నీకు అనిపించింది కదా అన్నారే తప్ప వద్దు చెయ్యొద్దు, నువ్వు చేసి ఏం లాభపడతావు, ఎందుకు వచ్చింది అని ఏ రోజు ఎవరు ఏం చెప్పలేదు. చెప్పినా నేను పాజిటివ్గానే తీసుకున్నాను. ఓకే ఈరోజు కాకపోతే 2 years టైం పడుతుంది, 3 years టైం పడుతుంది. మన డ్రీమ్ కదా, మనం అనుకున్నాం కదా, మనం చేయకుండా ఎందుకు వదిలేయాలి అనేసి. బ్లాగ్ మధ్యలో ఇదేంటని అనుకుంటున్నారా? అప్పుడప్పుడు కొంచెం మళ్ళీ మనం మోటివేట్ చేసుకోవాలి కదా. మరి ఒక్కడే వెళ్తున్నాం అనేసి ఫీల్ ఉండకూడదు కదా. మీతో ఏదో షేర్ చేసుకుంటే ఏదో హ్యాపీనెస్. రైట్ నౌ ఇంకా 177 kilometers అయితే ఉంది. ఇంకో 3 hours పట్టచ్చు. జాయిగా జమ్ అని వెళ్ళిపోవచ్చు. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా లక్కీగా షెల్టర్ దొరికింది. ఇక్కడ నుంచి మనం కొంచెం రైన్ గేర్ అది వేసుకొని స్టార్ట్ చేద్దాం. కొంచెం కెమెరాస్ అవి లోపల పెట్టేస్తాను. ఇవన్నీ సెటప్ చేసేసరికి ఒక 1/2 గంట పడుతుంది. సెట్ చేసి లెట్స్ గో బేబే. కొంచెం టైం పట్టవచ్చు. ఇక్కడ నుంచి సడన్గా వర్షం స్టార్ట్ అయింది. చూడాలి ఎలా ఉంటుందో ఏంటో. వర్షం తగ్గింది కొంచెం. నాకు ఈ బల్క్లో వల్ల రికార్డింగ్ ఏదో ఇబ్బందిగా ఉంది. నాకు దీన్ని ఏదో చెయ్యాలి, చేస్తాను. సర్లే వర్షం అయితే కొంచెం తగ్గింది కదా, నెమ్మదిగా స్టార్ట్ అవుదాం. ఓకే మరీ అంత లేదు, కొంచెం తగ్గింది. ఇంకైనా ముందునైనా పడేటట్టు అయితే ఎక్కడైనా ఆగొచ్చు, ఆగి మనం రైడ్ చేయొచ్చు. అక్కడంతా ఫుల్గా వర్షం పడింది, ఇక్కడ ఏం లేదు, మళ్ళీ ఎండ అంతే. అక్కడ వర్షం పడింది, ఇక్కడ లేదు. అక్కడ కొంచెం ఫారెస్ట్ ఎక్కువగా చెట్లు ఉన్నాయి కదా, అందువల్ల ఏమో. ఇంకా రైన్ గేర్ అది వేసుకొని ఇంకా వెళ్ళిపోదాం అనుకున్నాను. సరే కొంచెం తగ్గింది కదా అని స్టార్ట్ అయ్యాను. అక్కడే ఉంది వర్షం, ఇక్కడ ఏం లేదు. ఓకే ఇక్కడ అందుకే మమ్మీ కింద నా ఇడ్లీలు పిండి అయిపోయి ఉంటాయి ఈరోజు. ఇప్పుడు ఇలా అరివాడు అంత వేస్తాడు. ఓ అయిపోయి ఫుల్ డస్ట్ రా బాబు. రాయ్పూర్ వెళ్ళేలోపు ఈ బ్లాక్ జాకెట్ నేను కలిపి తెల్లగా అయిపోతాను డస్ట్కే సగం. हाँ भाई, अभी रायपुर जा रहे हैं। इधर कहाँ पे जाता है? इधर अभी वाइजैक आंध्र से आया, अभी लद्दाख जा रहे हैं।
लंदन नहीं, लद्दाख लद्दाख हिमाचल प्रदेश। कितने दिन में पहुँच जाओगे? अभी इधर से 10 दिन हो जाएगा। 10 दिन हो जाएगा। అబ్బాయి నన్ను లారీ ఆపేసి నేను గ్లౌస్ చేంజ్ చేసుకుందాం కదా అని సాగాను. సరే ఈలోపు వీడియో లెంత్ అయిపోతుంది కదా అనేసి నేను జస్ట్ కెమెరా ఆపాను. కెమెరా ఆపేసి కొంచెం సాంగ్స్ సెట్ చేసుకుందాం, సాంగ్స్ సెట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అని అనుకున్న లోపు మనోడు ఆపి నన్ను లారీతో ఆపి లారీలో పడి కిందకి దిగి నా ఇన్స్టా ఐడి ఫాలో చేశాడు. అండ్ రియల్లీ చాలా చాలా హ్యాపీగా ఉంది. అబ్బో ఇక డాన్సులు మామూలుగా లేవే. చాలా ఘోరంగా ఉన్నాయి. ఎనీవే ఒక సబ్స్క్రైబర్ దొరికాడు, ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేశాడు, యూట్యూబ్ ఛానల్ లింక్ మనోడికి పెట్టాం అనుకో, రేపు పొద్దున ఫ్యూచర్లో మనోడు వీడియోస్ చూస్తాడు. మనోడు వీడియో కూడా ఇన్స్టాగ్రామ్ ఐడిలో ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా ఎవరెవరైతే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఇది చేశారో వాళ్ళందరినీ ఖచ్చితంగా నా ఇన్స్టా రీల్లో నేను ఖచ్చితంగా చూపిస్తాను. వాళ్ళు అంటే ఇప్పుడు దే ఆర్ గివ్ గుడ్ సపోర్ట్, వాళ్ళే సపోర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు మన ఇన్స్టా ఐడిలో కనిపించకపోతే, మన వీడియోస్లో కనిపించకపోతే ఇంకెందుకు? మనం సపోర్ట్ చేసేవాళ్ళు మన ముందు కనిపించాలి కదా. ఆ ఒపీనియన్తో ఖచ్చితంగా నేను ఏ వీడియో చేసినా మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళని నా వీడియోలో కానీ ఇన్స్టా దీంట్లో కానీ ఖచ్చితంగా చూపిస్తాను, ఖచ్చితంగా చూపించి తీరుతాను. ఎందుకంటే బికాజ్ ఆఫ్ దెమ్, వాళ్ళే లేకపోతే మనం ఎక్కడ ఉంటాం? మనం మామూలు రోడ్డు మీద ఇలా గాలి తిరుగుకుంటూ ఉండాలి. అంటే మనం తిరిగేది ఒక మోటో మీద తిరుగుతున్నాం. అంటే మన ఆనందం గురించి ఒకటే కాదు, మనం వీడియోస్ అన్ని సబ్స్క్రైబ్ చేయించుకొని వీడియోస్ అవి తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి డబ్బులు సంపాదించడం ఒకటే కాదు, ఒక మోటో మీద వెళ్తున్నాం. మన ఎన్విరాన్మెంట్ డెవలప్ చేయడానికి అంటే ఇంకా ఏం చేయొచ్చు అనే ఒక ఆలోచనతో. కానీ రియల్లీ తన లారీ ఆపి అండ్ రియల్లీ అతనికి మాత్రం చాలా చాలా థ్యాంక్స్. అసలు చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్న నాకు ఒక మంచి నన్ను లారీ ఆపి మరీ నన్ను ఇది చేశాడు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అందుకే 10 సార్లు చెప్తున్నాను. నేను సన్సెట్ అవుతూ ఉంది. మనకి ఇలాంటి సన్సెట్లో మంచి చైర్ కొనుక్కున్నాను. చైర్ ఉంది నా దగ్గర. మా బ్యాచ్ అందరూ ఉండుంటే మాత్రం ఏదో ఒక సన్సెట్ దగ్గర అలాగా కూర్చొని మంచిగా చాయ్ తాగాలని నాకు ఉంది. అంటే సన్సెట్ ఎంజాయ్ చేయడం అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఇంకా 113 కిలోమీటర్స్ ఉంది, 5:37 అయింది. బట్ చాలా చాలా బాగుంది. మౌంటైన్స్ మధ్యలో సూర్యుడు అలా వస్తుంటూ ఆ ఆరెంజ్ కలర్లో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాడు. అంటే మా వాడుక భాషలో చెప్పాలంటే సో క్యూట్ అండ్ సో సెక్సీ, అంతే. చాలా రొమాంటిక్గా ఉన్నాడు సూర్యుడు మాత్రం. ఈ క్లైమేట్కి, ఆ వెదర్కి, ఈ గ్రీనరీకి మొత్తం అంతా చూస్తుంటే చాలా చాలా బాగుంది. చాలా చాలా బాగుంది, సూపర్. అసలు జస్ట్ టీ బ్రేక్ తీసుకున్నాను. టీ బ్రేక్ తీసుకునేసరికి 1 గంట అలా టైం వేస్ట్ అయిపోయింది. ఇంకెలాగే రాయ్పూర్ ఇంకా 82 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నాను. 6-7 అయింది. మోస్ట్ ప్రాబబ్లీ 8 కల్లా రీచ్ అయిపోవచ్చు. చాలా బాగుంది. రాయ్పూర్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇంకొక 10 మినిట్స్, 5 to 10 మినిట్స్ మధ్యలో మనం మామిడి లొకేషన్ పెట్టాడు. అక్కడ హోటల్స్ ఎక్కువ ఉన్నాయనేసి అక్కడికి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళిపోతే మనకు ఏదైనా మంచి రూమ్ దొరుకుతుంది అనుకో. ఈరోజు స్టే అక్కడే. రాయ్పూర్ బాగానే ఉంది. రాయ్పూర్, నేను రాయ్పూర్ లోపలికి వచ్చి చాలా ఇయర్స్ అయిపోయింది. నేను 3rd టైం రావడం, 3వసారి మాత్రమే. అప్పుడు చాలా ఇయర్స్ బ్యాక్ వచ్చాను 2 టైమ్స్ కూడాను. అప్పటికిప్పటికి చాలా అన్నీ మారిపోతాయి అనుకో. ఆఫ్కోర్స్ చాలా చేంజ్ అయిపోయింది. రాయ్పూర్ నైట్ టైం చూస్తాను, రేపు మార్నింగ్ చూడాలి ఎలా ఉంటుంది ఏంటనేది.